గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్లో జుట్టు రాలడానికి సంబంధించి అలాగే బట్టతల ఎందుకు వస్తుంది, ఈ మధ్యకాలంలో ఎర్లీ ఏజ్లో కూడా బట్టతల రావడము చాలామందిని కలవరపెడుతోంది. అసలు బట్టతల రావడానికి ప్రధాన కారణం ఏంటి, వయసుతో సంబంధం లేకుండా అటు జుట్టు ఊడిపోతూ ఉంది అన్న బాధ కూడా అటు పేరెంట్స్లో, పిల్లల్లో, ఎంగేజ్లో ఇలా ప్రతి ఒక్క ఏజ్ని వెంటాడుతుంది. ప్రధాన కారణాలు ఏంటి, మరి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమి అందుబాటులో ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి డెర్మటాలజిస్ట్ డాక్టర్ దీపాలి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. ప్రధాన కారణం ఏంటి? ఫస్ట్ థింగ్, హెయిర్ ఫాల్ పర్ డే 50 to 100 హెయిర్ ఊడిపోవడం అనేది సహజం అండి. మనం ఊరికే కొంతమంది పోనీటైల్స్ అట్లా లేదా జుట్టు విడిచిపెట్టుకునే వాళ్ళలో తెలియదు మనకి. కోమ్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు ఎవరైతే అల్లుతారో చేస్తున్నప్పుడు కానీ అప్పుడు మనకు తెలుస్తుంది. సో కొంచెం 50 వరకే స్టాన్స్ అట్లా ఉంటే పర్వాలేదు. కానీ యూజువల్గా ఏంటంటే జుట్టు ఊడిపోతున్న కొద్దీ అంత ఫాస్ట్గా పెరగడం అనేది మనకు జరగదు. అందుకోసం మనకు హెయిర్ ఫాల్ వేరియేషన్ అనేది వస్తుంది. సో మనం హెయిర్ ఫాల్ ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే, వెంట్రుక సైజ్ సన్నగా అవుతున్నప్పుడు కానివ్వండి, లేకపోతే వాల్యూమ్ అంటే జుట్టు బ్యాండ్స్ తిప్పడం అంటే పట్టుకుంటే సన్నగా అయిపోవడం కానీ అలాంటప్పుడు మనం వరీ అవ్వాలి. సో వచ్చేసి యూజువల్గా మనకి ఈ మధ్యలో చిన్నపిల్లలు అంటే అరౌండ్ లైక్ 10+ కూడా చూస్తున్నామండి. ఫస్ట్ థింగ్ ఈ స్ట్రెస్ లెవెల్స్ ఒకటి, లేదా పోస్ట్ కోవిడ్ హెయిర్ ఫాల్ వచ్చేసి మనకు చాలా చూస్తున్నాం ఇప్పుడు. ప్లస్ ఇంకా వైటమిన్ డెఫిషియన్సీస్ అనేవి కూడా చూస్తాము, వాటి వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ తర్వాత మళ్ళీ ఎక్కువగా బాధపడేది బట్టతల గురించి. అయితే ఒకప్పుడు ఒక సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు బట్టతల రాదు, జన్యుపరంగా ఉంటే మాత్రమే బట్టతల వస్తుంది, ఇలాంటివి మనం విన్నాం. బట్ ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్లోనే బట్టతల వస్తుంది అన్న కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అని తెలిసింది, నిజమేనా? సో మనకి బట్టతల నా ఎర్లియస్ట్ పేషెంట్ వచ్చేసి 21 years అబ్బాయి నుంచి కూడా మనం చూస్తున్నామండి. ఏంటంటే ఈ మధ్యలో అవేర్నెస్ ఎక్కువైపోయి వాళ్ళు గ్రహించడం, దాని గురించి డాక్టర్ దగ్గర రావటం వల్ల మనకి ఇది ఉంది. కానీ ఎప్పుడైనా కూడా బట్టతల ఎట్ ద ఏజ్ ఆఫ్ 20+ ఎవరికైనా రావచ్చు. అంటే ఇప్పుడు బట్టతల అనేది 100% జెనెటిక్, అంటే ఫాదర్కి కానివ్వండి, లేదా పేరెంట్స్ మదర్ సైడ్ మేనమామలకు కానివ్వండి, అటు సైడ్ ఎవరికైనా తాతయ్యలకు కానీ అలా ఉంటే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ జీన్స్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సేమ్ ఒకటే ఇంట్లో 2 అబ్బాయిలు ఉన్నారనుకోండి, ఒకరికి 40కి బట్టతల స్టార్ట్ అవ్వచ్చు, ఒకరికి 20కైనా స్టార్ట్ అవ్వచ్చు. సో జీన్స్ ఇన్హెరిట్ అయితే ఏజ్లో అయినా కూడా అబౌవ్ 20 మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఒకవేళ జీన్స్ లేదు ఎవరికి అయినా సరే బట్టతల వస్తుంది అని అంటే రీజన్? మోస్ట్లీ అయితే అది 100% హెరిడిటరీ అండి. సో జీన్స్ లేకుండా ఆండ్రోజెనిక్ అదే బట్టతల రావటం అనేది చాలా రేర్, అసలు మనం చూడము. ఓకే, ఈ మధ్యకాలంలో పిల్లల్లో అంటే గుండు పలచబడిపోవడము, హెయిర్ ఇట్లా దువ్వెన పెడితే ఎక్కువగా రాలిపోతుందన్న కంప్లైంట్స్ కూడా తల్లిలో ఎక్కువ చేస్తున్నారని తెలుస్తుంది, దానికి సంబంధించి. సో మనకి యూజువల్గా ఈ కంప్లైంట్స్ చెప్పేవాళ్ళు మోస్ట్లీ హయ్యర్ స్కూల్ కానివ్వండి, లేదా +1 +2లో చూస్తుంటున్నాము ఈ మధ్యలో. ఎందుకు అంటే స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా హెయిర్ ఫాల్ని ఇంకా స్టిమ్యులేట్ చేస్తుంది, ప్లస్ ఉన్న హెయిర్ ఫాల్ని ఎక్కువ చేస్తుంది. సో ఈ మధ్యలో బికాస్ ఆఫ్ ద స్టడీస్ కానివ్వండి, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వల్ల కానీ పిల్లల స్ట్రెస్ తీసుకోవడం ఎక్కువ అవుతుంది. సో దానివల్ల మనం మేజర్గా ఇప్పుడు స్కూల్ గోయింగ్ అంటే హయ్యర్ స్కూల్ కానివ్వండి స్టూడెంట్స్లో అట్లా చూస్తున్నాము. అలాగే అంటే షాంపూల వాడకం కావచ్చు, లేదు ఏమైనా కెమికల్స్, ఇప్పుడు మనం స్ట్రైట్నర్స్ కానీ బ్లో డ్రైవ్ అన్నీ ఇప్పుడు వాడకం అనేది సర్వసాధారణం అయిపోయింది. వీటి ఎఫెక్ట్ హెయిర్ మీద ఎంతవరకు ఉంటుంది? సో మనం యూజ్ చేసే కెమికల్ ప్రొడక్ట్స్ అనేవి యూజువల్గా మన స్కిన్ pH వచ్చి 5.5. సో మన తల మీద కూడా స్కిన్నే ఉంటుంది కాబట్టి ఆ రేంజ్ వచ్చి pH 5.5 కానీ 4.5 నుంచి 5.5 వరకు కెమికల్స్ ఉంటే పర్వాలేదు. ఏదైనా 2 అసిడిక్ కానీ 2 ఆల్కలైన్ అయినప్పుడు మన pH బ్యాలెన్స్ అనేది చెడిపోతుంది. దానివల్ల స్కిన్ ఇన్ఫ్లమేషన్ కానీ, కొంతమందికి ఎవరైనా లైక్ ఇంతకుముందు ఎగ్జీమా కానీ, అటోపిక్ డర్మటైటిస్ కానివ్వండి, సిబోరిక్ డర్మటైటిస్ ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే వాటిలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండిందో వాటిలో మళ్ళీ కెమికల్స్ యూజ్ చేస్తామో అప్పుడు హెయిర్ ఫాల్కి ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ బ్లో డ్రై అంటున్నాం, బ్లో డ్రై కూడా మనం ఈ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వాడకం చేస్తే ఊడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అలాగే ప్యాచెస్గా జుట్టు ఊడిపోవడము,
లేదు మాడంతా అంటే వెనకాలంతా హెయిర్ ఉండి మాడు మాత్రమే పల్చగా ఉండడం, ఇలాంటివి కూడా ఎక్కువగా చూస్తున్నాం. దానికి కారణం? సో ఇప్పుడు రెండండి, ప్యాచెస్గా ఊడిపోవడం అనేది ఇది ఒక డిఫరెంట్ కండిషన్. దాన్ని అలోపేషియా ఏరియేటా కానివ్వండి, లేదా తెలుగులో మనం పెయిన్ కుట్టడము అంటారు. సో ఇదేంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్. సో మన బాడీలో ఉన్న సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ మనకే అగెయిన్స్ట్గా వర్క్ చేస్తాయి. సో ఆ సెల్స్ ఆటో ఇమ్యూన్ థింగ్ ఉన్నప్పుడు ఆ రూపాయి బిల్లలో షేప్లో అట్లా ఊడిపోవడము, జుట్టు అట్లాంటివి జరుగుతుంటుంది. సో వీటికి ఎర్లీ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే 100% రివర్సిబుల్ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే అలోపేషియా టోటాలిస్ లేదా అలోపేషియా యూనివర్సాలిస్ అనేది కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి కూడా ఆటో ఇమ్యూన్ అనమాట. మొత్తము ఒంటి మీద ఒక చిన్న వెంట్రుక కూడా లేకపోవడం, అంటే ఐబ్రోస్ కానివ్వండి లేదా ల్యాషెస్ కూడా లేకపోవడంనే అలోపేషియా యూనివర్సాలిస్ అంటాము. ఒక పెయిన్ కోరుకోవడానికి అంటే చాలామంది అంటే మన పెద్దవాళ్ళు చెట్టు మందు మాత్రమే పనిచేస్తుంది, మెడిసిన్స్ పనిచేయవు అనేసి అని అంటారు. మరి ఆ పెయిన్ కోరుకోడికి అంటే వస్తే ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయితే మొత్తం అంతా తినేస్తుంది అనేసి అని అంటారు. అంటే దానికి ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మెడిసిన్స్ పరంగా అవి ఎఫెక్ట్ ఉంటాయి? సో అది మనకి యూజువల్గా చిన్న పిన్ పాయింట్ నుంచి రూపాయి బిల్ల షేప్ వరకే అవుతుంటాయి. కొంతమందికి ఇంకా తలంతా కూడా వ్యాపించగలుగుతూ ఉంటుంది అనమాట. సో వీటికి ఏంటంటే మనం మొదలు క్రీమ్స్ తోటి ఇస్తాం. యూజువల్గా 80% ఆఫ్ ద కేసెస్ క్రీమ్స్కి రెస్పాండ్ అవుతారండి. లేదు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఇంట్రాలిజినల్ ఇంజెక్షన్స్ అనేది మనం ఓన్లీ ఆ ప్యాచ్లోనే ఇస్తాం. సో దట్ అది పెద్ద పెరగకుండా అట్లా ఇస్తారు. సో వాటి వల్ల మనకి రికవరీ ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో చెట్టు మందు అనేది కొంత అంటే లైక్ ఆ మెడిసిన్స్ ఇప్పుడు మనం అక్కడ ఇచ్చేది ఏంటి అంటే స్కిన్ ఇరిటెంట్. సో ఏదైనా చెట్టు కెమికల్ ఇరిటెంట్స్ ఉన్నాయనుకోండి, మనకి గ్రోయింగ్ బ్యాక్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అలాగే పర్ డే 100 అనేసి అని అన్నారు హెయిర్ లాస్ అనేది. అంతకు మించి అనేసి అని అంటే మనం అది ఎట్లా కౌంట్ చేసుకోవాలి? డే అంటే ఒక డే 100 ఊడిపోతున్న హెయిర్ అంటే అది కౌంట్ అనేది చూసుకుంటే మంత్కి మనకి ఎక్కువ ఉంటుంది. మరి దాన్ని అసలు ఎలా కౌంట్ చేయాలి అసలు? సో యూజువల్గా ఏంటంటే 100 ఊడిపోతున్నప్పుడు అంతే సైమల్టేనియస్గా 100 వస్తూ ఉంటాయి అవే ప్లేసెస్లో. ఇంకో అంటే నిన్న కానీ మొన్న కానీ పోయిన చోట్ల మనకి హెయిర్ పెరుగుతూ ఉంటుంది. సో దట్ వీ కెనాట్ డిఫరెన్షియేట్. మనం ఓవరాల్గా ఎట్లా చూసుకుంటూ ఉండాలంటే నార్మల్గా ఒక 10 రోజుల నుంచి బాగానే ఉన్నాయి, సడన్గా మనకి హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ అవుతుందా అది చూసుకుంటాము. లేదా జుట్టు ఓవరాల్గా పలచబడుతుంది అన్నప్పుడు మనము వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ సంథింగ్, వెళ్ళి చూయించుకోవాలి అనేది మనం ఆప్షన్ పెట్టుకోవాలి. ఓకే. అలాగే ఈ మధ్యకాలంలో చాలా మట్టుకు ఏంటంటే ట్రీట్మెంట్స్ పరంగా అంటే కొన్ని అవేర్నెస్ వస్తున్నా కూడా అంటే ఓన్లీ టెంపరరీ బట్టతల ఒకసారి వచ్చిందంటే మళ్ళీ హెయిర్ రావడం సాధ్యం కాదు అన్న దగ్గర నుండి ఇప్పుడు బట్టతలకు కూడా హెయిర్ వచ్చే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అనేసి అని అంటున్నారు. బట్ అంటే చాలామందికి అది టెంపరరీ, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు అనేసి అన్న అపోహ కూడా ఉంది. దానికి సంబంధించి సో బట్టతల అనేది మనం గ్రేడ్స్ లాగా చేస్తామండి. 1 to 4 గ్రేడ్స్లో ఉంటుంది. సో గ్రేడ్ 1 and 2లో యూజువల్గా ఏంటంటే మనం ఒక టాబ్లెట్ కానీ ఒక లోషన్ కానీ తీసుకుంటే కానీ అది మెయింటైన్ చేయొచ్చు, ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా చూడొచ్చు. అదే గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఏదైతే మనం చూసి వెంట్రుకలు మొత్తంగా పోయినాయి అనుకోండి, మనం అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ పెట్టుకుంటాము. సో ఒకవేళ మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాక కూడా మనం కొన్ని మెడిసిన్స్ అనేది యూస్ చేస్తూ ఉండాలండి. సో సైన్స్ అనేది సో మనం ఆపడానికి మాత్రం పనిచేస్తుంది, లేదు మొత్తానికి పోయింది అంటే అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరెవరికి సజెస్టబుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది? యూజువల్గా ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు గ్రేడ్ 3 and 4కి యూజువల్గా ఏంటంటే కొంతమందికి సైడ్స్కి వెళ్ళిపోవడం కానివ్వండి, ఈ హెయిర్ లైన్ వెనుకకి వెళ్ళడం కానివ్వండి, లేదా హెయిర్ మొత్తానికే పోయింది అసలు వెంట్రుకలు అనేది మనకు కనిపించట్లేదు అనుకోండి, అప్పుడు ఆప్షన్ కింద పెడతాం. జుట్టు ఓవరాల్గా ఉంది, పల్చగా ఉంది అంటే పల్చగా ఉన్న హెయిర్ని మెడిసిన్స్ తోటి కానివ్వండి, లోషన్స్ తోటి మనం థిక్ చేయొచ్చు. కానీ మొత్తానికి పోయిన వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఇస్తాము. ఓకే. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఓన్లీ పాపెట్లో హెయిర్ తగ్గడము, ఫ్రంట్ లైన్లో లేడీస్కి ఎక్కువగా పల్చగా వెనకాలంతా బాగుంటుంది, ఈ టైప్లో మాత్రం పల్చగా కనిపించడం ఇలా జరుగుతుంది. దానికి కారణం ఏంటి? సో ఇది ఒక ప్యాటర్నల్ బాల్నెస్ అండి. ఇప్పుడు అబ్బాయిలకి ఏమో అనుకోండి మొత్తము పోవటం కానీ అట్లా కనిపిస్తుంది. యూజువల్గా అమ్మాయిలో ఏంటంటే పల్చగా కనిపిస్తుంది, మొత్తం ఓవరాల్ గ్రోత్ అనేది పోదు, పల్చగా కనిపిస్తుంది. అదొక రకమైన బాల్నెస్. ఇంకొకటి ఏంటి అంటే పాపడ్లో పోవటము లేదా క్రిస్మస్ ట్రీ ప్యాటర్న్ అంటాం, ఇట్లా వీ షేప్లో ఇక్కడ పోవటం కానివ్వండి, అదొక టైప్ ఆఫ్ బాల్నెస్, ఫీమేల్ వర్షన్ ఆఫ్ నోయింగ్ ఇట్. ఇంకొకటి ఏంటి అంటే మనం కొంతమందికి చూస్తాం నుదిటి చాలా ఎక్కువ ఉంది అని, చాలామందికి ఏంటి అంటే అది హెరిడిటరీలో వస్తుంది. కొంతమందికి ఏంటి అంటే చిన్నప్పుడు చాలా గట్టిగా జడలు వేయటం కానివ్వండి, టైట్ పోనీటైల్స్ అట్లా వేస్తే ఏంటంటే ఫ్రిక్షనల్ హెయిర్ ఫాల్ అంటాం మనం అది.
సో దాని ట్రాక్షనల్ అలోపేషియా అంటాము. ఏంటంటే గట్టిగా వేయటం వల్ల ఈ హెయిర్ ఫాలికల్స్ అనేవి దెబ్బతింటాయి. సో అట్లా గ్రాడ్యువల్గా పోతూ ఉంటాయి. సో వాళ్ళలో ఏం చేస్తాము అంటే టైట్ స్టైల్స్ కానీ అట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తుంటాం. ఓకే, కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. హలో హలో, చెప్పండి అండి. నా పేరు సత్యబాబు అండి, తగరపల్లి, విశాఖ జిల్లా. హెయిర్ ఎంత ఊడిపోతుందండి, బతికేస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడతారా? మీరు టీవీ చూడొద్దండి దయచేసి. చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించు మేడం. సమస్య ఏంటి చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హెయిర్ ఎదర ఉంటుందండి, ఎదర కొద్దిగా బట్టదల్లా వస్తుంది. ప్రాబ్లం అవుతుంది. ఊడిపోతుందంట. సో ఫ్రంట్లో ఊడిపోతుంది. సో ఫ్రంట్లో ఊడిపోవడాన్ని మనము ఫ్రంట్ లైక్ హెయిర్ లైన్ రిగ్రెషన్ అంటామండి. అది ఎర్లీ సైన్ ఆఫ్ బట్టతల. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే యూజువల్గా ఏంటి అంటే మనకి వైటమిన్ డెఫిషియన్సీలో అట్లా ఏంటి అంటే మొత్తానికి హెయిర్ లైన్ వెనుకకు జరగడం అనేది జరగదు. పల్చకవటమా లేకపోతే కొన్ని ఊడిపోయి కొన్ని ఉండటం అనేది జరుగుతుంది. సో ఇది 100% హెయిర్ బాల్నెస్ కిందకి తీసుకుంటాం, హెయిర్ లైన్ కంప్లీట్ రిగ్రెషన్ అంటే. సో వీళ్ళల్లో ఏంటి అంటే లైక్ ఫినస్టిరాయిడ్ అని టాబ్లెట్స్ ఉంటాయి, FDA అప్రూవ్డ్ డ్రగ్, ప్లస్ మినాక్సిడిల్ అనేది టాపికల్ అప్లికేషన్ ఉంటుంది. సో ఇవి రెండు చెప్తాము ఇనిషియల్గా. ఇంకో కాల్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే. హలో, చెప్పండి అండి. మేడం, అది మా ఫాదర్స్ నుంచి బట్టతల ఉంది. ఇది జన్యు పరంగా కంటిన్యూస్ గా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు మనకు వస్తుందా లేదా అనేది మనం ముందే చెప్పలేమండి. సో వస్తుంది అంటే మనకి సైన్స్, ఎర్లీ సైన్స్ వచ్చినప్పుడు మనము జాగ్రత్త పడటము లేదా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ సొల్యూషన్స్ అనేవి చెప్తుంది. కానీ వీళ్ళందరికీ మా ఫ్యామిలీలో ఉంది ఖచ్చితంగా నాకు వస్తుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే జీన్స్ ఇప్పుడు 20 ఏజ్లో ఉండి అడుగుతున్నారు వస్తుందా అంటే మనం చెప్పలేము దానికి. అంటే ఎలా గుర్తించడం? ఎందుకంటే చాలామంది ఇప్పుడు 4 ఫాదర్స్కి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు వస్తుందని మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. అంటే ఇది ఇక్కడ నుంచి బాల్నెస్ మనకు స్టార్ట్ అవుతుంది అని మనం గుర్తించుకోవడం ఏంటి అంటే ఉన్న జుట్టు కంటే ఎక్కువ రాలిపోవటము. మనకు బట్టతల ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ మాత్రమే ఉడుతుంది. ఎవరికైనా చూస్తే ఇక్కడ మాత్రం అందరికీ బాగానే ఉంటుంది. సో ఇక్కడ మాత్రమే పల్చగా అవ్వటం కానివ్వండి, లేదా హెయిర్ థిక్నెస్ తగ్గుతుంది, లేదా హెయిర్ లైన్ అనేది వెనకకి వెళ్తుంది. కొంతమందికి ఏంటంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే పోతుంది, కొంతమందికి ఓన్లీ ఇక్కడ మాత్రమే వెనక సైడ్ మాత్రమే పోతుంది. సో ఆ ప్యాటర్న్ అనేది అది చూసుకోవాలన్నమాట. సో లేదా లేకపోతే బ్లాక్ హెయిర్ బ్రౌన్గా అయిపోయి సన్నగా అయిపోయి బ్రౌన్ అవుతున్నాయి, లేదా చిన్న బేబీ హెయిర్ లాగా అయిపోతాయి అన్నమాట. ఓకే. సో ఇవి సైన్స్, ఇవి మనం చూసుకున్నట్టయితే మనం అప్రోచ్ అవ్వచ్చు డాక్టర్ని. కాల్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నా పేరు సయ్యద్ మేడం. నా ఏజ్ వచ్చేసి 24 మేడం. ఓకే, మేడం ఇది 4 ఇయర్స్ నుండి చుండ్రు సమస్య ఎక్కువ ఉంది మేడం. ఓకే అండి. చుండ్రు వల్ల హెయిర్ ఫాల్ అవ్వడము, ఇట్లా చేతిలోకి హెయిర్ మొత్తం వచ్చేస్తుంది మేడం. 4 ఇయర్స్ నుండి అట్లా కంటిన్యూ అవుతుంటే గుండు చేపిస్తున్నా మేడం. ఓకే. సో ఈ కండిషన్లో ఏంటి అంటే చుండ్రు 4 ఇయర్స్ నుంచి ఉంది అని తను చెప్తున్నారు. సో చుండ్రు లాగా మిమిక్ అయ్యేవి చాలా కండిషన్స్ ఉంటాయి. సోరియాసిస్ కానివ్వండి, డ్రై స్కాల్ప్ కండిషన్ కానివ్వండి, స్కేల్స్ లాగా ఉండే డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. సో చూసుకోవాలి, ఎందుకంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి లైక్ ఎగ్జిమా కానీ సోరియాసిస్ కానీ ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు హెయిర్ ఫాలికల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. సో చాలామందికి తెలియక చుండ్రు అని అనుకుంటారు. సో దానికి మనం చూయించుకోవాల్సింది. సో చూయించుకున్నప్పుడు అది మనకి వేరే కండిషన్ అన్నప్పుడు ట్రీట్ చేస్తే ఇన్ఫ్లమేషన్ తక్కువ చేస్తుంటే ఆటోమేటికల్గా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇంకో కాల్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. హలో, చెప్పండి. మేడం చెప్పండి అండి.
హలో వింటున్నారు? మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు. అదే అండి, పాపకి జుట్టు రాలిపోతుంది. వయసు ఎంత అండి? 5 years 6 years. 5 years 6 years. సో యూజువల్గా 5 to 6 years ఉన్నప్పుడు మనము న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వైపే ఎక్కువ చూస్తాము. సో పిల్లలకి వైటమిన్ B12 కానివ్వండి, వైటమిన్ D3 లేదా సీరం ఫెరిటిన్ లెవెల్స్ యూజువల్గా తక్కువ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కామనెస్ట్ కండిషన్. పిల్లల్లో అయితే మనం వైటమిన్ డెఫిషియన్సీస్ చూస్తాము. సో ఆ టెస్ట్లు చేయించి మనము ఆ తగ్గట్టు మెడిసిన్ ఇస్తాము. అలాగే డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చూసుకుంటే అంటే హెయిర్ గ్రోత్ కానీ ఈ షాంపూ వాడితే హెయిర్ ఊడదని, లేకపోతే స్ట్రైట్నింగ్ నార్మల్గా అవుతుందని ఇలా రకరకాలుగా మనం యూట్యూబ్లో చూడడం, సోషల్ మీడియాలో చూడడం జరుగుతుంది. నిజంగానే అలాంటి ఆయిల్స్ వల్ల, షాంపూస్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందా? సో నేనైతే హెయిర్ ఫాల్ ఆయిల్స్ తోటి కానివ్వండి, షాంపూస్ వల్ల ఎక్కువ డిఫరెన్స్ చేస్తుంది అని నేను చెప్పను. ఎందుకంటే ఏదైనా మన స్కాల్ప్లోకి పెనిట్రేట్ అయితేనే దాని యూజ్ అనేది ఉంటుంది. అట్లా అని చెప్పి ఇవి టోటల్గా పనికిరావు అనేది కూడా కాదండి. షాంపూస్ అనేది మనం 4 pH అంటే 4.5 to 5.5 ఇచ్చామనుకోండి, ఏదైనా డ్యామేజ్ ఉంటే ఇది ఫర్దర్గా డ్యామేజ్ చేయకుండా ఉంటుంది ఆ pHలో యూజ్ చేస్తుంటే. ఆ విధంగా మనకు హెల్ప్ఫుల్ ఉంటుంది. ప్లస్ హెయిర్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. కొంచెం హెయిర్ రూట్ మైల్డ్ స్ట్రెంథనింగ్ జరుగుతుంది, కానీ మేజర్ పార్ట్ వచ్చేసి మనము రూట్ లెవెల్ కాజెస్ అనేది ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో స్ట్రైట్నింగ్ వల్ల ఎక్కువ హీట్ పెట్టడం వల్ల హెయిర్ ఫాల్కిల్ డ్యామేజ్, అంటే లైక్ ఈ రూట్ లెవెల్ నుంచి పెట్టినప్పుడు హెయిర్ ఫాల్కిల్ డ్యామేజ్ అవ్వచ్చు కొంతమందికి. సో చూసుకొని చేసుకుంటూ ఉండాలి. సో కింద హెయిర్కి మాత్రమే చేసుకోవడం హెయిర్ స్టైలింగ్ అనేది కూడా ఉంటుంది. ఓకే, కాల్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. హెయిర్ ఫాల్ సెంటర్ లో వస్తుందండి మధ్యలో, అవి రాకుండా తీసుకోవచ్చు. సో ఓకే, సెంటర్లో వస్తుంది అనేది మోస్ట్లీ క్లాసికల్ సైన్ ఆఫ్ బాల్నెస్ అండి. సో దానికి ఏంటంటే యూజువల్గా వైటమిన్ డెఫిషియన్సీస్ చూస్తాం. అంటే అపార్ట్ ఫ్రమ్ హెరిడిటరీ కాకుండా వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసి అవి కరెక్ట్ చేస్తాము. ప్లస్ మనం బట్టతలకి పెట్టే ఎంత స్ట్రెంత్ పెట్టాలి అనేది చూస్తాము. చూసేసి ఓరల్ ఫినెస్టరైడ్ కానివ్వండి, మినాక్సిడిల్ లాంటి టాబ్లెట్స్, లోషన్స్ ఉంటాయి, అవి యాడ్ చేస్తాం మనము. మరొక ఉన్నారండి. హలో, నమస్తే అండి. హలో, ఓకే. అలాగే చాలామందికి హెయిర్ కేర్కి సంబంధించి ఎలా తీసుకోవాలి, అసలు ఎలా హెయిర్ని మనం కేర్ చేయాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ లానే ఉంది. దానికి సంబంధించి సో ఫస్ట్ థింగ్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి మేజర్ అండి. ఇప్పుడు చూసే పిల్లలకు కానివ్వండి, అవి తినము ఇవి తినము, లేదా ఆకుకూరలు తినటము, ఇవి తక్కువ అవుతున్నాయి. సో పిల్లలకి ఏంటి అంటే లైక్ ఆకుకూరలు కానివ్వండి, వైటమిన్ B12 అనేది మనకి ఎగ్ కానీ రెడ్ మీట్ నుంచి కానీ ఉంటుంది. సో ఇవి ప్రాపర్గా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్యలో ఇంకా ఎక్కువ అవుతుంది టీనేజర్స్లో హెయిర్ ఫాల్ అంటే, చాలామంది క్రాష్ డైట్ అనేది చేస్తుంటారు. సో మన బాడీలో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ లేకపోయినా, అంటే మనం కిలో క్యాలరీస్ సరిగ్గా తీసుకోకపోయినా పర్ డే, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది డ్రాస్టిక్గా ఉంటుంది. మీరు ఎప్పుడు కానీ క్రాష్ డైట్ చూసిన వాళ్ళల్లో చాలామందికి అట్లీస్ట్ 80 to 90% వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా చూస్తాము. సో అవి కరెక్ట్ చేసుకోవడం కానివ్వండి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ షాంపూ అనేది మనం ఎవ్రీ సెకండ్ డే చేయటం అనేది హెల్దీ స్కాల్ప్ ఉండడం చాలా మంచిది. ప్లస్ షాంపూస్ చేసినప్పుడు మాటికి షాంపూస్ చేంజ్ చేయకుండా ఒక షాంపూతో స్టిక్ అయ్యి, సో మీరు ఈ షాంపూ పడట్లేదు అన్నప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్, డర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం బెటర్. సో ఓవరాల్గా మనము లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్లీన్లీనెస్ కానివ్వండి, వైటమిన్ డెఫిషియన్సీస్ చూసుకొనియండి. సో చూసుకుంటే మనం లైక్ గుడ్. కాల్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. నా సంవత్సరం వచ్చి 40 సంవత్సరాలు మేడం. ముందు భాగంలో ఊడిపోతుంది మేడం, ఇంక అంతా కరెక్ట్ ఉన్నది అని. మీకు ఊడిపోతుంది? ముందు భాగంలో ఊడిపోతుంది మేడం. ఓకే ఓకే. సో ముందు భాగంలో ఊడిపోతుంది అని అంటున్నారు. సో ఇది కూడా క్లాసికల్ సైన్ ఆఫ్, అంటే ఇప్పుడు మొత్తం ఊడిపోతుందా లేదా కొంచెంగా ఊడిపోతుందా అనేది మనం ఒకసారి తీసుకోవాలి.
సో అపార్ట్ ఫ్రమ్ మనము ఈ టాబ్లెట్స్ లోషన్స్ కాకుండా మనకి ఇన్ క్లినిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. పిఆర్పి కానివ్వండి, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అన్న, లేకపోతే యాక్టివా రీజెనరా అన్న, ఇట్లాంటి స్టెమ్ సెల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఎవరి తగ్గట్టు ఏవి కావాలి అనేది ఒకసారి వచ్చినప్పుడు ఏవి బెటర్ ఫిట్ అవుతాయి చూసి మనం అది మంత్లీ వైజ్ అట్లా ఇస్తుంటాం వీళ్ళకి, అపార్ట్ ఫ్రమ్ ద ఓరల్ మెడికేషన్. ఓకే, కాల్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, ట్రీట్మెంట్కి ఖర్చు ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ట్రీట్మెంట్కి ఖర్చు ఎంత అవుతుంది అంటే ఇనిషియల్గా మనము మెడికేషన్ తోటే ట్రై చేస్తామండి సాల్వ్ చేయడానికి. ట్రీట్మెంట్ పెట్టాక కూడా మనకి ఇంకా ఊడిపోతుంది అన్నప్పుడు మనం పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్ చేస్తాం. సో ఒక్కొక్క క్లినిక్లో ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుందండి. బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ లైక్ 2000 అట్లా స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ. అలాగే ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇప్పుడు రాబోతున్న యంగర్ జనరేషన్ కంటే 4 ఫాదర్స్కి ఉంది కాబట్టి మా పిల్లలకు రాకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, వాళ్ళ పరిస్థితిలోకి రాకుండా ఉండడానికి ఎలా అనేసి అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. దానికి సంబంధించిన సలహా. సో మనము ఇది రాకుండా అంటే లైక్ జీన్స్ రివర్స్ చేయడం అనేది ఎవరితోటి పాసిబుల్ కాదండి. జస్ట్ ఇది మనకి వస్తుంది అని తెలుసుకున్నప్పుడు ఎర్లీ స్టేజెస్లో మనము దానికి తగ్గ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే దాన్ని పుష్ చేయొచ్చు, లేదా మొత్తం కంప్లీట్గా బట్టతల రాకుండా ఉండొచ్చు. కానీ మొత్తానికి జీన్స్ రివర్స్ అనేది చేయలేం మోస్ట్లీ. సో దాన్ని బట్టతల రాకుండా ఉండటానికి మనం కొంచెం మెడికేషన్ ఉంటే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. హెయిర్ ఫాల్కి సంబంధించి అలాగే బట్టతలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.